ఐ ఈట్ నేను తింటాను. ఐ ఏట్ నేను తిన్నాను. ఐ విల్ ఈట్ నేను తింటాను, నేను తినబోతాను. సో ఇలా గ్రామర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. యూట్యూబ్ వీడియోస్లో నేర్పించే వీడియోస్ ఇలానే ఉంటాయి. ఇవి ప్రైమరీ లెవెల్ వరకు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. బట్ వెయిట్ అ మినిట్, ఇలా నిజంగా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ మాట్లాడతారా? మాట్లాడరు. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేది ఎందుకు? మాట్లాడడానికి. కానీ గ్రామర్ ట్రాన్స్‌లేషన్, దీన్ని రోట్ ట్రాన్స్‌లేషన్స్ అంటారు. ఈ రోట్ ట్రాన్స్‌లేషన్స్ నేర్చుకుని నిజంగా లైఫ్‌లో సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోతారు. మాట్లాడడానికి అక్కడ కాంటెంట్ స్టఫ్ బ్రెయిన్ ఏం పనిచేయదు. ఎందుకు అట్లయితది? ఒక రీజన్ ఉంది. అదేందంటే మీరు నేచురల్ ఫ్లూయెన్సీ నేర్చుకోవట్లేదు. అంటే సహజంగా ఇప్పుడు మనం ఎట్లా తెలుగు మాట్లాడుకుంటున్నామో అట్లా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ కూడా మాట్లాడుకుంటారు కదా! ఆ ఫ్లో, ఆ రిథమ్‌ని మనం నేర్చుకోవట్లేదు. అయితే ఇప్పుడు సింపుల్‌గా ఐ ఈటే తీసుకుందాం. ఐ ఈట్‌ని ఏమని నేర్పిస్తారు? అలవాట్లు చెప్పేటప్పుడు, డైలీ రొటీన్స్ చెప్పేటప్పుడు ఐ ఈట్ వాడాలని చెప్తారు. సో, ఐ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఎవ్రీ డే అట్ 7 ఏఎం ఇలా నేర్చుకుంటాము. నిజంగా లైఫ్‌లో ఇట్లా మాట్లాడము. అండ్ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడినా వాళ్ళు కొంచెం ఆడ్‌గా అనిపిస్తది. సో, అదే సిట్యుయేషన్‌ని వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. I'm vegetarian and I stay away from meat. I don't really do breakfast. I just mostly have coffee. సో ఈ 2 సెంటెన్సెస్‌లో యాక్చువల్లీ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో ఎలా మాట్లాడతారో అలాంటి ఒక న్యాచురల్ రిథమ్ అండ్ ఫ్లో ఉంది. ఇక్కడ మనం కేవలం ఐ ఈట్, ఐ విల్ ఈట్, డు ఐ ఈట్, విల్ ఐ ఈట్, ఐ డిడ్ ఈట్ ఇట్లా మాట్లాడట్లేదు. యెస్, ఇవి నేర్చుకోవాలి. కానీ దీన్ని ఒక పునాదిగా భావించి దీనిపైన న్యాచురల్ ఫ్లూయెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఐయామ్ ఆఫరింగ్ యూ 3 months, 10,000 రూపీస్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. 10,000 గురించి ఆలోచించకండి. 10,000 లైఫ్‌లో మీరు ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ పైన ఆల్రెడీ ఖర్చు పెట్టుంటారు. మీకు రిజల్ట్స్ రాలేదు. బట్ విత్ స్పీకింగ్ ల్యాబ్ నేను మీకు రిజల్ట్స్ డెలివర్ చేస్తాను. ఈ గ్రామర్ రోడ్ ట్రాన్స్లేషన్ మెథడ్‌లోనే స్టక్ అయి ఉండకండి జీవితం మొత్తం. నిజంగా న్యాచురల్ సిట్యుయేషన్స్‌లో అది మీటింగ్స్ అయినా, డైలీ కాన్వర్సేషన్స్ అయినా, పబ్లిక్ స్పీకింగ్ అయినా, ఏమైనా బుకింగ్ చేస్తున్నాం, ఒక రెస్టారెంట్ వెళ్తున్నాం, ఇట్లా డైలీ లైఫ్ సిట్యుయేషన్స్‌లో మీరు వెల్ ప్రిపేర్ ఉండాలి విత్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. అప్పుడే మీకు రెస్పెక్ట్ వస్తది. అప్పుడే మీకు రికగ్నిషన్ వస్తది. వీళ్ళతో పని చేస్తే చాలా బాగుంటది అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ ఇన్ జాబ్. అండ్ ఇట్లానే కెరీర్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. సో న్యాచురల్ ఫ్లూయెన్సీ తెలుగులో ఎవరు నేర్పట్లేదు. నేను నేర్పిస్తాను. నేను రిజల్ట్స్ కూడా డెలివర్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ రియలీ కమిటెడ్, నాకు ఓన్లీ కమిటెడ్ పీపుల్ కావాలి. ఇఫ్ యు ఆర్ రియలీ కమిటెడ్, నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, మిమ్మల్ని తయారు చేస్తాను, మిమ్మల్ని ప్రూఫ్గా నా వెబ్సైట్లో కూడా అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంటాను. సో అలా నాతో కలిసి వర్క్ చేసే స్టూడెంట్స్ని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, మేము టైం పెడతాం, మనీ పెడతాం, క్లాస్ వర్క్ కూడా చేస్తాం, హోంవర్క్ కూడా చేస్తాం. 100 days స్పీకింగ్ ల్యాబ్ ఛాలెంజ్ తీసుకుంటా అంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.